దుబ్బాక సత్తా ఏందో 54,000 మెజార్టీ చూపించారు. మాయ మాటలతో మోసపూరిత వాగ్దానాలతో ఒకసారి మోసం చేయగలుగుతాం కానీ ఎప్పుడు మోసం చేయలేవు అని అద్భుతమైన విజయాన్ని చూపించి కార్యకర్తలు దుబ్బాక అంటే మా గులాబీ పార్టీ అడ్డాన్ని చూపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా సతీష్ అన్నాడు ఏమనుకోవద్దండి, అనుకునేది నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు జరుగుతున్నాయంటే ఫస్ట్ దుబ్బాక అవుతుంది, పోరాటం అంటే దుబ్బాకలో ఉంటారు, ధర్నాలంటే దుబ్బాకలో ఉంటుంది, రోడ్ ఎక్కుడంటే దుబ్బాకలో ఉంటుంది. అదే 17 సెప్టెంబర్ జెండా ఎగరాలంటే దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్ మీద ఎదుగుతుంది. ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ ఉద్యమానికి పుట్టిన ఇల్లు మన దుబ్బాక గడ్డ. అదేదో దురదృష్టవశాత్తు ఒక్కసారి మిస్ అయింది కానీ తిరిగి మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీ కంచు కోట ఈ దుబ్బాక చేస్తారు. ఈ విజయం ముమ్మాటికి మా బీఆర్ఎస్ సైనికులని మా ఉద్యమకారులని చెప్పి మనం చెప్తాము. నిజంగా మీకు నేను ఎంత చేస్తే మీరు రుణం తీర్చుకోలేదు. మా గౌరవాన్ని నిలబెట్టారు. పోయినసారి నేను చాలా బాధపడ్డా, అయ్యో పోయింది అని. ఒక 6 నెలల దాకా నా మనసులోకి ఇలా బాధపోలేదు. కానీ దాని వడ్డీతో సహా చెల్లించి 54,000 మెజార్టీ ఇచ్చిండు. నిజంగా నాకు బిర్యానీ తినిపించినంత సంతోషం కలిగింది. ఒక దశలో నాకు కూడా ప్రభాకరన్ మీద కత్తిపోలేనప్పుడు చాలా భయపడ్డాను. ఒక నిజం చెప్తాను తీయాలి, మరి ప్రభాకరన్ ఏమనుకున్నారు తెలియదు కానీ కత్తిపోటు జరిగినాక తెల్లారిపోయా ఆయన బాగా నొప్పిలో కూడా మాట్లాడలేదు. నేను ఆయన చేయకుండా మీటింగ్కి వచ్చిన 2వ రోజు మళ్ళీ పోయినా మాట్లాడదామని. అంటే అప్పటిదాకా నాకు ఏందో తెలియదు, అన్న ఏం ఆలోచించిందో, ఎలక్షన్ వ్యవహారం ఏందో, ఆయన ఎట్లా నడుపుతా అన్నాడో, ఏం మాటించిందో నాకు ఏం తెలియదు. ఆయన ఎలక్షన్ ఎత్తి మీదకి వచ్చినాయి, నామినేషన్లు పడుతూనే ఉన్నాయి. ఏం చెప్పాలో నాకు సమయం లేదు. 2వ రోజు పోతే అటు అన్న నేను పోటీ చేయాలి ఎందుకు అన్న ఏం రాజకీయాలన్నా ఎవరైనా సీమ కింద హాని చేసిందా, నేనేమన్నా తప్పు చేసిందా, ఎవరిని పల్లెత్తు మాటన్నా ఇదే కట్టిపోతున్నా ఏమైనా గత మంచి అనిపిస్తలేదు రాజకీయాలు. అంటే నేను ధైర్యం చెప్పి అన్న నీలాంటి మంచి దుబాబీలు కావాలి, నీలాంటి మంచి వాళ్ళు ఉండాలి, నువ్వేం భయపడకు, నేను బాధ్యత తీసుకుంటా, అవసరమైతే సిద్ధిపేట ఇచ్చిపెట్టి దుబాబీలు కూర్చుంటా, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పినందుకు అంటే నీకు ఒక్కరోజు టైం చేయాలి ఆలోచించుకుంటాను. మీరందరూ ఫోన్ పడితే నాకు ఏం చెప్పాలో వెళ్తలేదు, మీకు ఏం చెప్పాలో తెలియదు, ఆయన ఏమవుతారు. అంటే ఒక మంచి మనిషికి ఏమైందంటే బాగా వెళ్తే, ఎందుకంటే ఎవరు తప్పు జరిగినప్పుడు శిక్ష పెడితే తప్పు జరిగిందని అర్థం చేసుకోవచ్చు. చేయని నేరానికి, చేయని తప్పుకు, ఏ పాపం ఎరగని వ్యక్తికి, ఎవరిని పల్లెత్తు మాటలని వాడు 10 ఏళ్ళు ఎంపీగా ఉంటే ఎవరు మనసు కూడా నొప్పించని వ్యక్తి, అందరి మనిషికి ఆజాత శత్రువు మన ప్రభాకరన్. సో అలాంటి వ్యక్తి చాలా బాధపడింది. కానీ అప్పుడు నా పరిస్థితి నాకు ఇంకా గతంలో అరే ఎక్కడ గెలవాలి, పొయ్యి తెచ్చుకోవాలంటే గిట్టయిపోయాలని చాలా బాధపడ్డాను నేను కూడా ఒక రోజు. కానీ చాలా రిక్వెస్ట్ చేసి మళ్ళా నువ్వు ఎందుకు వదిలిన మంది నేను చూసుకుంటాను చెప్పాను. మా సిద్దిపేటలో నేనే వెళ్ళాలన్నా మేము అందరం దుబ్బాకలో సిద్దిపేటలో కలిసి పనిచేస్తాను, రండి పడతాం అని చెప్పి ధైర్యం చెప్తే నిజంగా మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక ప్రభాకర్ రెడ్డి లాగా పనిచేస్తారు. అభ్యర్థి ప్రచారం రాకపోయినా చాలా కష్టపడి కసితో పనిచేసింది. మీ కసి దెబ్బలిస్తే కానీ బయటపడలేదు. ఎంత కష్టమో అది అర్థం కాలేదు, ఆ కసి దెబ్బలిస్తేనే బయటపడలేదు.